వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యం. PFW రాక కార్మికురాలి ఆత్మహత్యాయత్నం. నీట్ పేపర్ లీక్ వెనుక RSS మూలాలున్న వ్యక్తులు. క్లర్క్ లేడీ కానిస్టేబుల్ రాసలీలలు. ఇక్కడ చూస్తున్నాం మనం మొన్నే మన హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రస్తుత అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూర్తి చేసుకున్నాం. 26 సంవత్సరాలు గడువు ఇవ్వడం పెట్టాం. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ ఎక్స్పాన్షన్ దొరుకుతుంది హాస్పిటల్, అక్కడ కూడా ప్రారంభిస్తాం త్వరలో. అలాగే ఇక్కడ పుల్లూరులో ఇక్కడ ఇక్కడ నిర్మించే ఆసుపత్రి పనులు చూస్తున్నాం మనం. అంత బాగా శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. ఇప్పుడంతా డిగింగ్ ఫౌండేషన్ కి ఎక్స్కవేషన్ పూర్తి వచ్చింది. అతి త్వరలోనే అంత ఎక్స్కవేషన్ పూర్తి చేసుకుని మనకి 2 బ్లాకులు ఉన్నాయి మెయిన్గా. ఒకటేమో మనకి మెయిన్ హాస్పిటల్ బ్లాక్, ఇదేమో మనకి అమ్యూనిటీస్ బ్లాకు. సో మెయిన్గా ఇక్కడ అంతా డిగింగ్ చేసి ఇక్కడ దీంతో ఇక్కడ ఫిలప్ చేసుకుని మళ్ళీ మనం ఇది మెయిన్ బ్లాక్. సో త్వరలోనే ఈ ఎక్స్కవేషన్ అంతా పూర్తి చేసుకుని అలాగే ఫౌండేషన్తో పాటు ఎక్స్కవేషన్తో పాటు చుట్టూ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఇదే దీనికి వచ్చిన అదృష్టం, బ్రహ్మాండమైన గ్రావెల్ పడింది మనకి. ఇప్పుడు త్వరలోనే ఫుటింగ్ కూడా వెళ్ళిపోతాం. ఒక జూలై 15-20 మధ్యలో ఫుటింగ్. అదే మిక్చర్ సెమిని మిక్చర్ కూడా అన్ని తెచ్చి రెడీగా ఉన్నారు. అందరూ బాగా కష్టపడుతున్నారు ఇక్కడ. అందరూ మేము అందిస్తున్న సేవలు అలాగే ఇక్కడ త్వరలో పూర్తి కావాలి. మంచి అందరికి ఉపయోగపడే ఆసుపత్రి అన్న ధ్యేయంతోనే ప్రతి ఒక్కరు కూడా కార్మికులు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు ఇక్కడ. సో అవుతుంది నేను అనుకున్నట్టు 2028లో మొదటి బ్లాక్ పూర్తి ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వాలి. 500 పడకల ఆసుపత్రి అవుతుంది. వర్షాకాలం అప్పుడు సివిల్ వర్క్ అవుతుంది కదా, సివిల్ వర్క్ జరగదు. వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ ఫుటింగ్ వేసేస్తాం, ఫుటింగ్ అయిపోతుంది. అంటే వర్షాలు ఇప్పుడు పడితే మనకు తెలియవు, ఇప్పటిదాకా పడలా. ఇంకా ముందు ఫుటింగ్ అయ్యే వరకు మరి చూద్దాం. ఫుటింగ్ అంతా పన్ను మాత్రం సర్వేంగా దొరుకుతున్నాయి కాబట్టి ఫుటింగ్ కూడా అది జూలై 10-15 మధ్యలో బహుశా ఆ టైంలో ఫుటింగ్కి వెళ్ళిపోతాం క్రికెట్. సో వర్షాలు అయిన తర్వాత మళ్ళీ మనం సివిల్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ముందు ఇవి ఫుటింగ్ అయిపోతే మనకి మిగతా కట్టేయడం, ఇంకా మెయిన్ ఫౌండేషన్ గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తి అయిపోతే తర్వాత బిల్డింగ్ ఆటోమేటిక్గా చాలా స్పీడ్గానే పనులు జరుగుతాయి. బాగా పనిచేస్తాను అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటాను. ఉండి వాళ్ళే దగ్గర నుండి పనిచేస్తున్నట్టే రావాలి, త్వరగా పూర్తి అవ్వాలి, ప్రజలకి త్వరలో సేవలు అందించాలని ఒక సంకల్ప బలీయం అందరిలో కూడా, మన ఒక్కడికే కాదు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అదే సంకల్ప బలీయంతో పనిచేస్తారు. అందరూ వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. పైసలు రాలేవు, మళ్ళీ పిలిచి ఆధార్ కార్డు మీరు లిస్టులో మీకు ఆర్డర్ కాపీ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి ఆధార్ కార్డులు తీసుకొని నాకు మళ్ళీ అడిగితే అందరు ఫోన్లు చేపిస్తున్నారు. ఫోన్లు చేపించి నా ఇజ్జత్ లేకుండా చేస్తున్నారు. నేను వాళ్ళతో మాటలు కూడా ఆడను. మరి పిఎఫ్ లేదు, ఏం లేదు, 15 దినాలు కూడా 15 దినాలు అయినాక నేను పిఎఫ్ ఇస్తా. పోయినాక నేను ఎత్తి మీద గుర్తు పెడతా. వచ్చినట్లకి టెండర్లు ఇదే గతి. నాకు ఇంతవరకు అందరు మోసం చేసేది, అందరు బచావాయిలు, కానీ నేను మోసమైనా. నాకు ఇష్టం వచ్చిన మాటలు తింటారు. ఎందుకు తింటారు? ఆడ కూర్చొని తాగిపించి ఆడలతో తిప్పిస్తున్నాడు. ఎవరు తిప్పిస్తున్నారు? ఇలా ఉన్నోళ్ళు ఎవరు టెండర్ ఉంటారో వాళ్ళు తిప్పిస్తున్నారు. ఇంతకుముందు కూడా వెయిటింగ్ లిస్ట్ అని మాకు పైసలు ఇవ్వలేదు, పిఎఫ్ కూడా రాలేదు. అప్పటి నుంచి వచ్చిన టెండర్ వచ్చినట్టే క్లెయిమ్ చేస్తున్నారు. ఎప్పటి నుండి రాలే మీకు పిఎఫ్ పైసలు? పిఎఫ్ పైసలు ఒక 7 ఏళ్ళ నుంచి ఇవ్వలేదు. ఎప్పటి నుండి? 4 ఏళ్ళ నుంచి. ఫస్ట్ టెండర్ కూడా నాకు ఇవ్వలేదు పిఎఫ్. వెయిటింగ్ లిస్ట్ అని వెయిటింగ్. ఏం పని చేస్తారమ్మా మీరు? చీపర్ పని చేస్తాం. ఏడా చేస్తారు? గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్లో. ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళకి అంతే జీతము, ముందుగా ఉన్నప్పటి నుంచి అంతే జీతము.
వచ్చిన వాళ్ళకి వచ్చినట్ల పెంచుడు మంది ఈడేం జరుగుతుందని వాళ్ళకి 2 రూపాయలు ఇచ్చి వీళ్ళకి 2 రూపాయలు ఇచ్చి నడిపియడమే నడుస్తున్నారు కానీ మాకు పూట మీద కొట్టుడు వాళ్ళు తినుడు. మేమేం పని చేస్తున్నాము, వాళ్ళేమో కడుపు నింపుకుంటున్నారు. ఎవరమ్మా? టెండర్ ఎవరున్నారా సార్? మాకు టెండర్ సంగతి తెలియదు. టెండర్ ఎవరు ఉన్నారు మీకు తెలియదా? టెండర్ అందరికీ తెలుసు, మీకు ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. బియ్యం మొత్తం లేదు, 15 దినాల దాకా అడగకుండా నా పరిస్థితులు బాగలేవు, అది బాగలేదు, మీకు ఆర్డర్ కాపీ ఇచ్చిపోతా, అది ఇస్తా, ఇది ఇస్తా, నలుగురిని బోకాలరా పెట్టి ఆ బోకాలరా అక్కడ చేస్తున్నారు పనులు. జీతం కరెక్ట్ ఇస్తుండ్రా? జీతం 3 నెలలు అయినాక ఇస్తారు, 3 నెలలు అయినాక ఇస్తారు. అది 11,000 జీతం. ఆడికి పోయి నాకు ఒక్కదానికి ఇంత పడ్డాడో చేసి నాకు ఒక్కదానికి ఎందుకు చేస్తాడు? వీళ్ళ రాజకీయాలు ఉన్నట్టుకే కదా వీళ్ళకి. ఎందుకని ఏ పని చేతగా నాకు, అందుకోసానికి నాకు ఒక్కదానికి ఎంత పని పెడితే కూడా ఈ క్యాజువాలిటీ రాకంటే కాగితాలు ఉంటే నేను రాస్తా వచ్చి. అంటే ఎవరికి కాకుండా నీ ఒకదానికే సతాయిస్తున్నారమ్మా? నాకు ఒక్కదానికి ఫోన్ చేస్తున్నాను. వీళ్ళ సంగతులు నాకు తెలియదు. నాకైతే పిఎఫ్ రాలేదు. వీళ్ళు తెచ్చుకున్నారా తెచ్చుకోలేరా ఏమైతే తెలియదు. ఆయన దృష్టిలో సరివేగిన లేకుండా కూతున్నారు అందరూ. ఇక మేము వస్తే మా జీతం అంతా మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు ఎవరే కానీ టెండర్ పట్టుకుంటాం చూసి పువ్వులు పడుతుంది. టెండర్ ఎవరుకున్నా సార్ మీకు తెలియదా? ఇంతమంది పాడుకుంటున్నారో తెలియదా? నాకు టెండర్ ఉన్నది కదా సార్. ఫస్ట్ నేను కలెక్టర్ దగ్గర పోతే నీ అమ్మ నీ ఆరి అన్ని తిట్టిండు, ఒక్కరు కూడా నోరు లేపలేదు. కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిత్ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇక్కడ చాలా మంది కాలేజ్ విద్యార్థులు వచ్చినారు. నీట్ విషయంలో ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్ల వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసము నీట్ పేపర్ లీక్ చేసినారు. తద్వారా 22 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి తల్లిదండ్రులు దాదాపు రమారమి 1,32,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టి పిల్లలు చదివించుకుంటే ఒక్క రాత్రి పేపర్ లీకేజ్ వల్ల వీళ్ళంతా రోడ్డున పడ్డారు. దేశంలో విద్యా విధానం మారాలి, సమూలమైన మార్పులు తీసుకురావాలి, దేశ భవిష్యత్తును యువకుల యొక్క భవిష్యత్ తీర్చిన ఉద్యమంతో రాహుల్ గాంధీ గారు కోటాలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమంలో భాగంగా ఇవాళ విక్రాంత్ బూరే గారు హైదరాబాద్కు వచ్చి ప్రెస్ అడ్రస్ చేస్తా ఉన్నారు. జరిగిన తప్పిదాల మీద బాధ్యత వహించాల్సిన మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకుంటా ఉన్నారు. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారికి ఈ దేశ భవిష్యత్తు అనేటువంటి విద్యార్థుల మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ ఏ పాటిదో అర్థమైంది. కనీసం కన్నెత్తు కూడా చూడకుండా నీటిలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని మాట్లాడకుండా తప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు. దేశ భవిష్యత్తు కోసం, విద్యార్థి లోకం కోసం రాహుల్ గాంధీ నడుం బిగించినారు. మనమందరం కూడా వారితో చేతుండాల్సిందిగా కోరుతా ఉన్నాను. పోలీస్ శాఖలో ఓ వైరల్ వీడియో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ క్లర్క్, మహిళా కానిస్టేబుల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి సంబంధిత మహిళా కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన పోలీసు యూనిఫామ్ గౌరవం, విధి నిర్వహణలో బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.